ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు ధ్యానించుకుందాం. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోసే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలునకును బర్నబకును వారితో విశేష వివాదములు తర్కములు కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమతో మరికొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలెనని సహోదరులు నిర్ణయించిరి. కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి ఫెనీకే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులకందరికీ మహాసంతోషము కలిగి వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపోస్తలులను పెద్దలను వారిని చేర్చుకొనిరి. దేవుడు తమకు తోడై ఉండి చేసినవన్నీ వారు వివరించిరి. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలెనని మోసే ధర్మశాస్త్రము గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలెనని చెప్పిరి. అప్పుడు అపోస్తలులు పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహు తర్కము జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లా నేను, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనినని మీకు తెలియను. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మ అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యమిచ్చాను. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచబడి మనకు వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు. గనుక మన పితరులైన మనవైనను మోయలేని కాడిని శిష్యుల మేడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? ప్రభు అయిన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమునని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురని అనెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగములో ఒక ప్రత్యేకమైనటువంటి అంశము గురించి, వారి మధ్య వచ్చినటువంటి అనేకమైనటువంటి తర్జనలో, వారికి వచ్చినటువంటి సందేహములో, వారి అభిప్రాయ భేదములు తెలియచేసి వారిలో వారు కలవరపడడం అనేది కనిపిస్తోంది. యూదయ నుండి వచ్చినటువంటి కొంతమంది పరిసయ్యులు చాలామంది ప్రభువును నమ్ముకొని ఆత్మీయంగా వారు జీవిస్తున్నారు అన్న వార్త విన్నప్పుడు ఎందుకో వారిలో ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసము గురించి సరైనటువంటి అవగాహన లేక మోసే నియమించిన ఆచారం వైపు వారి మనస్సు మొగ్గు చూపింది. మోసే నియమించినటువంటి ఆచారమును అనగా సున్నతి విషయంలో వారు ఏమంటున్నారు అంటే, ఈ అన్యజనులు రక్షణ పొందడం అనేది కాదు, వారికి ఖచ్చితంగా సున్నతి ఇవ్వాలి, సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు వారు బోధించారు. బోధలో ఇక్కడ తేడా కనిపించింది. పౌలుకును బర్నబకును వారితో విశేష వివాదములు తర్కములు కలిగింది. ఎందుకంటే పౌలు బర్నబా విశ్వాసమును గురించి బోధించి ప్రభువైన యేసు నామములో నమ్మండి మీరు రక్షణ పొందుతారని ఒకవైపు నుంచి ప్రజలకు వారు ప్రోత్సహిస్తూ వచ్చారు.
ఈ అంశం విషయంలో పౌలు బర్నబా తమతో మరి కొందరు యెరూషలేమునకు అపోస్తుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించారు. ఎందుకంటే వారిలో వారు ఈ విధమైనటువంటి మాటల ద్వారా వాక్యుద్ధం చేయడం మంచిది కాదు. మనకు నాయకులైన వారు యెరూషలేములో ఉన్నారు కదా, వారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని మనం సరిచేసుకోవాలని. కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి ఫెనికే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనుల్లో దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులకు అందరికీ మహాసంతోషము కలుగచేసిరి. వీరు సంఘము చేత పంపబడ్డారు. సంఘము అనగా మనకు తెలుసు, మాసిదోనియాలో ఉన్నటువంటి దేవుని ప్రజలు. వారు చాలామంది ప్రభువుని నమ్ముకున్నారు. అక్కడికే అంత్యోకయ్యకి చాలామంది మరి అక్కడ ప్రభువును నమ్మిన వాళ్ళు ఉన్నారని విపరీతంగా వెళుతూ అభిప్రాయ భేదాలు చెప్తా ఉన్నారు. ఈరోజు మన సంఘంలోని కూడా వేరే ఇతర సంఘం నుంచి ఎవరైనా వచ్చినప్పుడు మీ సంఘంలో ఇది లేదా, మీ సంఘంలో అది లేదా అని అభిప్రాయ భేదాలు పుట్టించి గందరగోళం చేయాలనుకుంటారు. అది చాలా తప్పు. అయితే వీరు అపోస్తలులు ప్రయాణమే వెళుతూ దేవుని సన్నిధిలో అన్యజనము రక్షించబడుతున్న విషయాలు వారు వివరిస్తూ ఆ విషయంలో వారు ఎంతో సంతోషంగా తెలియచేసినప్పుడు అక్కడున్న ప్రజలందరూ, వింటున్న వారందరూ చాలా సంతోషభరితులై దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. అయితే యెరూషలేమునకు వారందరూ కూడా వచ్చినప్పుడు సంఘపు వారును అపోస్తలులను పెద్దలను వారిని చేర్చుకొనిరి. దేవుడు తమకు తోడై ఉండి చేసినవన్నీ వారు వివరించారు. బర్నబా అలాగే పౌలు యెరూషలేమునకు వచ్చి అనేక మంది పెద్దలతో కలిసి ఈ విషయాన్ని కూర్చొని మాట్లాడుతూ వారు దేవుడు తమతో చేసినవన్నీ అన్ని విషయాల్లో దేవుడు తోడై ఉండి ఎటువంటి కార్యకలాపాలు వారి ద్వారా జరిగించాడో అది వారు వివరించారు. ఈ వివరించినప్పుడు విన్నటువంటి వారు పరిసయ్యుల తెగలో ఉన్నటువంటి విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయవలెనని మోసే ధర్మశాస్త్రము గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలెనని చెప్పిరి. అక్కడ కూడా పెద్దలు చాలామంది ఉన్నారు, అందులో పరిసయ్యులు ఉన్నారు. వారు ఏమంటున్నారంటే, బాబు కేవలం యేసు నామములో ప్రకటించే రక్షణ కాదు, అన్యజనులు మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా వారు సున్నతి చేయబడాలి, అది ఖచ్చితంగా మీరు చెప్పాలి అని ఒక తెగవారు, పరిసయ్యుల తెగవారు అక్కడ అన్యజనులకు కూడా సున్నతి చేయాలి అని బోధించాలి, ధర్మశాస్త్రమును గైకొనాలని వారు బలవంతం చేయాలని చెప్పారు. అప్పుడు అపోస్తలులు పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చిరి. యెరూషలేములో ఉన్నారు కదా, అక్కడ అపోస్తలులు వెళ్ళి అక్కడున్న పెద్దలతో, అక్కడ అనేక మంది పరిశుద్ధులు ఉన్నారు, వారందరితో ఈ విషయంలో ఆలోచించి మరి మాట్లాడుతున్నప్పుడు బహు తర్కము జరిగిన తర్వాత ఇక వారిలో వారు ఒకరితో ఒకరు తరికించుకుంటూ కొందరు లేదు మోసే ధర్మశాస్త్రము పాటించాలి అంటారు, అపోస్తలులేమో యేసును నమ్మితే చాలు అంటారు. అప్పుడు పేతురు లేచి దానికి సరైన సమాధానముగా దిట్టైన సమాధానం చెప్పడానికి లేచి నిలబడి ఆయన ఇలా చెప్తా ఉన్నాడు. పేతురు తన యొక్క మాటల ద్వారా ఆయన తెలియచేస్తున్నాడు, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనినని మీకు తెలియను. అయ్యా, కొన్నుల ఇంటికి వెళ్ళి నేను వాక్యం చెప్పినప్పుడు అన్యజనులకు అనేక మందికి నేను సువార్త ప్రకటించడం, కైసరేలో దేవుడు చేసిన పని గురించి మీకు తెలుసు. ఆ రోజు మీరే వచ్చారు, ఎంతోమంది కైసరేకి వచ్చి కొన్నుల ఇంటికి వచ్చి కూడా ప్రోత్సహించారు, ఎంతోమంది సంతోషించారు. ఎందుకంటే దేవుడు అన్యజనుల నిమిత్తము నన్ను ఏర్పరచుకొని సువార్త
ప్రకటన చేయిస్తున్నాడని అనేక మంది మీరు నమ్మారు. అయితే మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్లుగానే వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహించి వారిని కూడా గూర్చి కూడా సాక్ష్యం ఇచ్చాను. ఇక్కడ దేవుడు సున్నతి విషయంలో ఇంపార్టెంట్ కాదు, కానీ హృదయాలు ఎరిగినవాడు దేవుడు. ఆయన మనకు అనుగ్రహించున్నట్టుగానే అన్య జనాంగములకు కూడాను వారి హృదయంలో ఉన్నటువంటి ఆశ, వారి హృదయంలో ఉన్న తృష్ణను ఎరిగి వారు ప్రభు తట్టు తిరిగినందుకు వారిని గురించి కూడా ప్రభు సాక్ష్యం ఇచ్చినట్టుగా మనకు తెలుసు. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు. మనమేమో సున్నతి పొందిన వారము, అన్యజనులేమో విశ్వాసము ద్వారా దేవునికి దగ్గరైన వారు. ఇక్కడ పేతురు ప్రసంగాలలో పేతురు యొక్క జవాబులో అబ్రహాము విశ్వాసము ద్వారా నీతిమంతుడుగా ఎంచబడ్డాడు, అప్పటికి ఆయన సున్నతి పొందినవాడు కాడు. ఒక మనిషి రక్షించబడడానికి సున్నతి కాదు, మోషే ధర్మశాస్త్రమును బట్టి ఇంపార్టెంట్ అయినది సున్నతి కాదు, కానీ హృదయాలను పరిశోధించే దేవుడు ఎవరి హృదయంలో అయితే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటూ విశ్వాసము కలిగిన వారికి ఆయన పవిత్రపరిచి మనకును అన్యజనాంగానికి భేదము లేకుండా తన పరిశుద్ధాత్మ కుమ్మరిస్తూ ఉన్నాడు. తన పరిశుద్ధాత్మను ఆయన అనుగ్రహిస్తున్నాడు. గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి ఈ రెండిటికు మీరెందుకు దేవుని శోధించుచున్నారు? పేతురు భక్తుడు అంటున్నాడు, మన పితరులు సున్నతి విషయంలో వారు తప్పిపోయారు. మనము కానీ మన పితరులు కానీ మోయలేని కాడి కొత్తగా నమ్మిన ఈ శిష్యుల మీద ఎందుకు మనము పెట్టాలి? వారి మీద అది పెట్టి దేవునికి మనము ఎందుకు శోధించాలి? కాబట్టి ఇటువంటి తర్జనాలు, ఇలాంటి అనవసరమైనటువంటి వివాదాలు మనము పెట్టుకోకూడదు. ప్రభువైన యేసు కృప చేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురు అని అనేను. ఇది సున్నత, ఆచార వ్యవహారాలు, కర్మకాండల ద్వారా రక్షణ కలగదు, కానీ ప్రభువైన యేసు కృప చేత ఆయనందు విశ్వాసము ద్వారానే మనము రక్షణ పొందగలము. ఈ విషయమై ఖచ్చితంగా అందరూ అంగీకరించాల్సిందే. ఎందుకంటే మనకు రక్షించు నిమిత్తము సిలువలో ప్రాణం పెట్టింది యేసు ప్రభు. ఆ సున్నతికి మించిన సున్నతి మరొకటి లేదు. దేహానికి సంబంధించిన సున్నతి కాదు, ఇది హృదయానికి సంబంధించిన అద్భుతమైన మార్పుకు కలిగిన సున్నతి. కనుక మన హృదయాలు పవిత్రపరచబడాలి, విశ్వాసంతో నింపబడాలి అని అద్భుతమైన సందేశము మరి పేతురు చెప్పి ఆ దినాన వారికి ఆ విషయమై తెలియచేశాడు. కనుక రండి, తలలుంచుకొని దేవునికి ప్రార్థిద్దాం. ఎలాంటి సమస్యలు మనకు తల ఎత్తినా ప్రభు కృపకే మనం అంకితం చేద్దాం. దేవుని దయలో సమస్తము ఆయన మనకు పరిష్కార మార్గం అనుగ్రహించినట్లుగా ఆయన కృపకి మనం అంకితము చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈ దినము మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సున్నతి విషయమైన ప్రభు నేను అనేకమైనటువంటి భేదాభిప్రాయాలను తుడిచి కృపచేత మీ అందు విశ్వాసము చేతనే మేము రక్షణ పొందవలను, కానీ సున్నతి ద్వారా కాదనేది ప్రభువా మీరు అభిషేకించిన అపోస్తలుడైన పేతురు ద్వారా అద్భుతమైన జవాబునిచ్చి సకల అన్యజనాంగానికి ప్రభువా అద్భుతమైన ఆశీర్వాదకరమైన మీ కృప విశ్వాసము గురించి మాకు నేర్పించారు. ఈ దినము ఈ వాక్యం విన్న ప్రతి ప్రియ బిడ్డలు మీ కృపకి అంకితమై మీ అందు విశ్వాసం కలిగిన వారై అభిప్రాయ భేదములు కలిగిన క్రైస్తులు కాకుండా విశ్వాసము చేత మీ కృపతో బ్రతికే క్రైస్తులుగా దీవించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
అందరికీ షాలోం. ప్రభు మనను ఆశీర్వదించునుగాక.